శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే విజ్ఞాన్ గారు. అసలు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? కింగ్డమ్ సినిమాకి ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ మైనస్లు మాట్లాడుకుని తర్వాత ప్లస్లకి వెళ్దాం. చాలా మంది ట్రైలర్స్లో హృదయమే సాంగ్ చూసి వాళ్ళకి బాగా నచ్చేసింది. దాంట్లో ఒక టైప్ ఆఫ్ స్టోరీ కూడా చెప్పారు. ఈ అమ్మాయికి అతను బాయ్ ఫ్రెండ్గా నటిస్తూ అది ఏదో ఉంటుంది అని. షూట్ కూడా అయిపోయింది, బట్ అదేంటో దానికి సంబంధించిన ఛాయలు ఈ సినిమాలో కనపడలే. అంటే ముందు అది చూపించారు కాబట్టి అది లేదేంటి, అసలు ఏంటిది, ఏమన్నా పార్ట్ 2లో ఉంటుందా, వాట్ ఈస్ దిస్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్. అది మైనస్ కూడా కాదులే, బట్ ఏంటో. ఈవెన్ పుష్ప కూడా అంతే. అప్పుడెప్పుడో పుష్ప అడవుల్లో పారిపోయేది ఒకటి మనకు చూపించారు, అదే స్థిర సినిమాలో లేదు. అట్లా ఇంకా మైనస్లు పెద్దగా నాకైతే ఇంకా అనిపించలేదు ఓవరాల్గా చెప్పాలంటే. అందుకే ముందు అది చెప్పా. ప్లస్ల గురించి మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పీక్స్ ఈ సినిమాలో. దానికి అంతే ఈక్వల్ బ్యాలెన్సింగ్గా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ సినిమాకి అసలు ప్రాణం. నెక్స్ట్ ఒక్క సీన్లో కనిపించిన రోహిణి ది బెస్ట్. ఒక్క సీనే కానీ షీ హాస్ గివెన్ హర్ బెస్ట్. ప్రతి చిన్న చిన్న పాత్రలు కూడా మాట్లాడుతున్నాయి. మాట్లాడటం విత్ డైలాగ్స్ కాదు, అంటే జీవం పోసుకుంటున్నాయి సినిమాకి. చిన్న చిన్న డీటెయిలింగ్ పాత్రలే. అసలు అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు గూడానికి తీసుకెళ్తే అక్కడ క్యారెక్టర్స్, అరే మనం నిజంగా గూడానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. నువ్వు శ్రీలంక బార్డర్కి వెళ్తే అక్కడ క్యారెక్టర్స్తో మనం అక్కడికి వెళ్ళిన ఫీలింగ్. అంటే కథ ఎక్కడ ట్రావెల్ అవుతుందో మనం కూడా అక్కడే ఉన్నాము, ఆ లోకంలో ఉన్నాము అన్న ఫీలింగ్ని తీసుకొచ్చింది. సో బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ వాజ్ ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అనిరుద్ధ్ ఇచ్చాడు. అసలు ఈ మధ్య కాలంలో ఈ అబ్బాయి మ్యూజిక్స్ అన్నీ బాగుంటున్నాయి. అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డాల్బీ అట్మాస్ సౌండ్స్లో ఉంటే కనుక ఇంకా ఫిదా అయిపోతారు. నేను అదేదో సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళా, బట్ ఇంకా ఎంత మంచి థియేటర్స్కి వెళ్తే అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంత బాగా ఇచ్చాడు. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ అంటే దీనికి చెప్పాల్సింది కెమెరా వర్క్. ఏ సినిమా ఎంత బాగున్నా ఏం చేసినా కూడా నువ్వేదన్నా ఒక కొత్త లోకాన్ని సృష్టించి అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు సలార్ లాగా వాళ్ళు ఒక ప్రాంతాన్ని సృష్టించారు. అలా ఒక ప్రాంతాన్ని సృష్టించి నువ్వు మనుషులను అక్కడ ట్రావెల్ తీసుకెళ్ళాలంటే అది నువ్వు కూడా అందులో ఉన్న ఫీలింగ్ కలగాలి. లైక్ కాంతారానో, దేవరానో, పుష్పనో అలా. ఇది కూడా అలా తీసుకెళ్ళింది. పిక్చరైజేషన్ వాజ్ వండర్ఫుల్. ఆ షార్ట్స్ కూడా, ఆ కలరింగ్, డే లైట్ కానీ నైట్ లైట్ డీటెయిలింగ్ కానీ. ఒక సీన్లో ఇంకా తెల్లవారుజాము కాకుండానే ఇంత శవాలను చూస్తున్నాము అనే టైంలో ఎర్లీ మార్నింగ్ 4కి లైట్ మబ్బు ఎలా ఉంటుంది, చిన్నగా అప్పుడే తెల్లారుతుందా లేదా అన్నట్టు ఉంటుంది చూడు. ఆ విజువలే చూపించాడు ఆ డైలాగ్కి తగ్గట్టు. అంటే కథతో పాటు కెమెరా కూడా ట్రావెల్ అయింది, చాలా లోతుగా ట్రావెల్ అయింది. అండ్ బిగ్గెస్ట్ యాసెట్ ఈ సినిమాకి అంటే అందరూ ఒప్పుకొని తీరాలి, నాగవంశి కాన్ఫిడెన్స్. అంటే చాలామంది ఈ విజయ్ దేవరకొండని టైర్ 2 హీరో, టైర్ 3 హీరో, ఇతనిలో పాన్ ఇండియా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, గౌతమ్ కూడా చిన్న డైరెక్టరే, చిన్న చిన్న సినిమాలు తీస్తాడు, నువ్వెందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, అంత అవసరం ఇంత అవసరం. నో, ఈ కథకి ఇంత అవసరం అని పెట్టాడు. ఖచ్చితంగా దానికి 10 ఇంతలు తీస్తాడు. అంటే అంత పాజిటివ్ టాకే, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి మధ్యలో మహేష్ బాబుది ఒక చిన్న గ్లిమ్స్ వస్తుంది. విజయ్ దేవరకొండకి మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ బాండింగ్ సంబంధించింది. ఆ గ్లిమ్స్ అయితే థియేటర్లో అంటే ఇంటర్వెల్కి ముందు చిన్నగా వేశారు, ఒక 2 minutes. అది నెక్స్ట్ లెవెల్. అందరూ కూడా ఎగిరి 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 గంతులు వేశారు, అన్ని అరుపులే థియేటర్లో. అంటే అది మంచి బూస్టప్ ఇచ్చింది యాక్చువల్గా. తర్వాత అదొకటి బాగుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.